మెట్రో ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ట్రైన్లో సీట్లు దొరక్క నిల్చుని వెళ్లడానికి సైతం స్థలం లేకుండా పోతోంది. కోచ్లను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. కోచ్ల నిర్మాణ సంస్థ ఎంపికలో సంప్రదింపులకు త్వరలో కన్సల్టెన్సీని నియమించనుంది. మెట్రో రైలు ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న మెట్రో బోగీలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొత్తగా 60 కోచ్ల నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. హెచ్ఎంఆర్ఎల్ పాలక మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు దీనిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరితగతిన కొత్త కోచ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా మెట్రో రైలుకు అదనపు బోగీలను జత చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కారిడార్లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలుపెట్టాలని తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం మెట్రో రైళ్లు 3 బోగీలతో రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులకు రద్దీ మేరకు ప్రతి మెట్రోకు అదనంగా మరో 3 బోగీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. కొత్త బోగీలు మెట్రోకు జత చేస్తే ప్రయాణికుల కష్టాలు భారీగా తగ్గనున్నాయి. ఇబ్బందికరంగా ప్రయాణాలు చేసేవారు సులభంగా కూర్చొని ప్రయాణం చేయనున్నారు. ముఖ్యంగా వృద్ధుల ప్రయాణం సులభతరం కానుంది. చదువుకోవాలి